లాక్డౌన్ నేపథ్యంలో పని లేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 5 కిలోల బియ్యం మరియు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ జ్ఞానేశ్వర్, మార్కెట్ డైరెక్టర్ అరుణ్ యాదవ్, బీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను అశోక్ కుమార్ మొదలు మాట్లాడుతున్నా. ఈరోజు నా రెండో కొడుకైన సాయి గణేష్ అండ్ యామిని వాళ్ళకు పాప పుట్టింది. ఆ పాప ఫస్ట్ బర్త్డే రోజు ఈరోజు. సో అందరి ఆశీర్వాదం ఇవ్వాలని, నా మనవరాలకు అందరి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కరోనా వైరస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి మెయింటైన్ చేయాలనేసి గవర్నమెంట్ మనకు సూచనలు ఇచ్చింది. ఆ సూచనల ప్రకారంగా మనం అందరం కూడా నడుస్తూ ఉన్నాము. ఇంకా ముందు కూడా ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనము నడిస్తే మనం ఈ గండం నుంచి గట్టెక్తాం అనేసి మనం సాయిబాబాగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అతిథి మన పటేల్గూడ ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ గారు, ప్లస్ మా మార్కెట్ డైరెక్టర్ అరుణ్ యాదవ్ గారు, ప్లస్ బీసీ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు, సోనీ గారు, ప్లస్ ఓంకార్ గారు, మళ్ళా వేణుగోపాల్ ముద్రాజ్ గారు, మళ్ళీ మీ అశోక్ గారు, మళ్ళీ శ్రీరాములు గారు, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఏదైతే మనము ప్రతి ఒక్కరికి కూడా ఏది ఆకలి తీర్చే అనేసి మనం కరోనా వాలంటీర్స్గా మేము అందరం పనిచేసుకుంటూ వచ్చాము. ఇప్పటివరకు ఒక 8 ప్రోగ్రాంలు చేసినాము. 8 ప్రోగ్రాంలు కూడా సక్సెస్ చేసినాము. ఇక ముందు కూడా మాతోటి అయిన కాడికి మేము సక్సెస్ చేస్తూ ఉంటాము. మీ అందరి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలా. ఇదే కాదు, ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు ఏం అవసరం పడ్డా కూడా మా దగ్గరకు వచ్చి విన్నవించుకుంటే మాతోటి అయిన కాడికి మేము సహాయం చేస్తామనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కుమార్ గారి మన్మరాలు పుట్టినరోజు సందర్భంలో ఈరోజు బీద వాళ్ళకు 100 కుటుంబాలకు మన అశోక్ అన్న బియ్యము ప్లస్ మాస్కులు పంచడం జరిగింది. అశోక్ ముద్రాజ్ గారు పిలిచారు. మా మనవాళ్ళు మొదటి బర్త్డే. ఈ కరోనా ఇబ్బంది దిక్కెళ్ళి చేయలేకపోతున్నాము. దానికి తోడుగా ఆయన పేదలకు అన్నదానం పెట్టాలని కోరుకుంటూ అందరికీ బియ్యం పంచిపెడుతున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. ఆయనకు పేరు పేరున వీళ్ళ రంగానికి మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.